హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యము 28వ అధ్యాయం 27వ వచనంలో చూద్దామా. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కృంగి ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్నవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి విరోధంగా జీవించేవారు, దేవుని మాట వినని వారు, దేవునికి లోబడిన వారు, వారి కన్నుల ఎదుట దేవుని సన్నిధి ఉన్నప్పటికీ, దేవుడు గొప్పవాడనే వార్త వారి చెవులకు వినబడినప్పటికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన మాత్రమే పాపము నుండి విడిపించి నిత్య జీవాన్ని పరలోకాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి మీ పాపపు కార్యములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మారు మనస్సు పొందండి. ఆ నిత్య నరకాగ్ని అనేది ఉంది. అపవాది కార్యములు జీవించి అపవాదికని సిద్ధం చేసిన ఆ నరకానికి వెళ్ళకండి అని ఎంత వాక్యము బోధించబడుతున్నా కూడా చాలా మంది అంగీకరించని వారిగా ఉన్నారు. కానీ చూడండి, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించి దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు వారి లోపాలను సరిచేసుకుని సరిగా జీవిస్తారో వారి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. చూడండి, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులో దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారికి అన్నపానం నుంచి పోషించాడు. మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఆయన వారి మధ్యలో నివసించారు. అయినప్పటికీ కూడా వారి హృదయం కొవ్వి వారు ఇష్టానుసారంగా మాట్లాడారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు, దేవునికి విరోధంగాను ఆయన ప్రవక్తలకు విరోధంగాను మాట్లాడి ప్రవర్తించి పాపం చేసి లయమైపోయారు. కాబట్టి ప్రియమైన వారులారా, సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, కృప అనుగ్రహించబడుతున్నప్పుడే మన ప్రవర్తనను సరిచేసుకుందాం. క్రీస్తు అన్న రక్షకుని ఆశ్రయించి నిత్య జీవాన్ని పొందుదాం. ప్రభువుటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.